దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన సభాధ్యక్షులకు నా వందనాలు. ఇప్పటిదాకా పాటలతో మనం దేవుని ఎంతగానో ఆరాధించాము. ఈ సమయంలో చిన్నపిల్లల డ్యాన్స్ ద్వారా దేవుని ఆరాధిద్దాము. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న వింగ్స్లలో ఏస్ క్లబ్ అనే ఒక వింగ్లో నుండి ఈ ప్రదర్శన జరుగుతుంది. సో మీరందరూ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో బిగినర్స్ నోవాకు చాటిన వార్తకు పాటతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. అందరూ పిల్లలు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీరు అందరు చప్పట్లతో వాళ్ళని ప్రోత్సహించండి.
ఆత్మీయ తండ్రి గారి హృదయపూర్వక వందనాలు. చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం.
దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనము. చెప్పవులే పోవయా, రక్షణ త్రోసివేసి శిక్షను వెతికారు. నోవహు చాటిన వార్తకు నవ్వుకున్నారు ప్రజలు. నోవహు చాటిన వార్తకు నవ్వుకున్నారు ప్రజలు. అని కేకలు పెట్టి మృతి చెందారు. దేవుని ప్రేమ సువార్తను వేస్ట్ అనిపించేయకు. దేవుని ప్రేమ సువార్తను వేస్ట్ అనిపించేయకు. లేట్ అయితే గ్రేట్ ముప్పు, లేట్ అయితే గ్రేట్ ముప్పు. నేడే హృదిలకి యేసుకు వెల్కమ్ పిలుపునివ్వు. నేడే హృదిలకి యేసుకు వెల్కమ్ పిలుపునివ్వు. వెల్కమ్ పిలుపునివ్వు. అందరూ చప్పట్లు కొడతలేరు ఎవరు, అంటే పాట నచ్చలేదు ఎవరు, పిల్లలు బాగా చేయలేదు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఇక్కడ మా చిన్న పిల్లల వరకే చలి పెట్టట్లేదు, మీ అందరికీ చలి పెడుతుందా? అందరూ ఎవరికైతే యేసే పుట్టాడని ఈ జన్మాన్ని పురస్కరించి ఎంతమందికి అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ పిల్లలు, జూనియర్స్ దావుద్ నగర్కి పాట మీద వాళ్ళు డ్యాన్స్ ప్రదర్శన చేస్తారు. సో అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇప్పుడు సండే స్కూల్లో ఏస్ క్లబ్లో మా సండే స్కూల్ సూరారం సండే స్కూల్ పిల్లలలో ప్రైమరీ నుండి మోషే వచ్చి కంఠత వాక్యం చెప్తాడు. అందరికీ వందనాలు. నా పేరు మోషే. నేను ప్రైమరీ క్లాస్లో చదువుతున్నాను. నశించిన దానిని వేదిక రక్షింపబడినదై నిలిచి ఉండను. పిల్లలారా మీరు దేవుని తండ్రి అయినను కలిగిన అద్వితీయ తండ్రి అయినను మహిమలలో మనకు ఆయన మహిమలను కలిగి ఉండును. మొదటి యోహాను 4:4. ఆ వాక్యము శిష్యుదినమై స్వచ్ఛమైన కృపలో థ్యాంక్ యూ. ఇప్పుడు జూనియర్స్ నుండి ప్రైమరీ నుండి పిల్లలు తంబూర సితారతో సాంగ్ తోటి వాళ్ళు నృత్య ప్రదర్శన చేస్తారు. అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళని బలపరచాలని కోరుకుంటారు. అందాల బాలుడంట పండంటి జాబిలంట తంబుర సితారతో మోగు తాళములతో స్తుతింపను రండి నేడు. గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపను రండి నేడు. యేసయ్య మనలను రక్షింపను లోకానికే వెలుగై అరుదించెను. యేసయ్య మనలను రక్షింపను లోకానికే వెలుగై అరుదించెను. భూతాయి ఈ జననము ప్రకటించెను. పావన ప్రభుండు జనించెను. భూతాయి ఈ
క్రీస్తు సువార్తను. దేవుడే నరుడు ఆయనని స్తోత్రించిరి విపుడేసయ్యను. తూర్పు జ్ఞానులు కనుగొంటిరి రాజుల రాజు పుట్టాడని, కానుకలను వచ్చి అర్పించిరి. తంపుర సితారతో భోగు తాళములతో స్తుతింపను రండి నేడు. గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపను రండి నేడు. యేసయ్య మనలను రక్షింపను, లోకానికే వెలుగై అరుదించెను. యేసయ్య మనలను రక్షింపను, లోకానికే వెలుగై అరుదించెను. భూతాళి ఈ జననము ప్రకటించెను, పావన ప్రభువును జనించెను. భూతాళి ఈ జననము ప్రకటించెను, పావన ప్రభువును జనించెను. నిన్ను నమ్మిన జీవితము ధన్యమాయెను నీ కృపలతో. నీవు జన్మించిన హృదయములు పావనమౌను నీ ప్రేమతో. కన్య మరియమ్మ గర్భమందు జనించే సుతుడై పరిశుద్ధుడై మానవాళికి పర్వదినం. తంబుర సితారతో భోగు తాళములతో స్తుతింపను రండి నేడు. గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపను రండి నేడు. యేసయ్య మనలను రక్షింపను, లోకానికే వెలుగై అరుదించెను. యేసయ్య మనలను రక్షింపను, లోకానికే వెలుగై అరుదించెను. భూతాళి ఈ జననము ప్రకటించెను, పావన ప్రభువును జనించెను. భూతాళి ఈ జననము ప్రకటించెను, పావన ప్రభువును జనించెను. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ సీనియర్ గర్ల్స్ సాంగ్ వచ్చేసి రాజాది రాజుగా పాటకి నృత్య ప్రదర్శన చేస్తారు. అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వెలిగించవచ్చాడు. వెలుగై దిగి వచ్చే
ప్రభు యేసు జన్మించే ఇలా సూర్యుడు నీకోసం వచ్చాడు, వెలిగించవచ్చాడు సూర్యుడు. రాజాధిరాజుగా లోకాన జ్యోతిగా పుట్టాడు నా యేసయ్యా. రాజాధిరాజుగా లోకాన జ్యోతిగా పుట్టాడు నా యేసయ్యా. కనులారా చూడగా రారండి వేడగా వచ్చాడు నా మెస్సయ్యా. దేవాది దేవుడే ఈనాడే దీనుడై పుట్టాడు నీ కోసమే. ఈ గొప్ప కానుక సంతోష వేడుక చెయ్యాలి ఆర్భాటమే. నిన్ను కాపాడగా ప్రేమ చూపించగా మన ప్రభు యేసు ఉదయించెనే. నిన్ను రక్షించగా ఇలా దీవించగా ఈ పుడమందు జనించెనే. నిన్ను కరుణించరుదించెనే. రాజాధిరాజుగా లోకాన జ్యోతిగా పుట్టాడు నా యేసయ్యా. కనులారా చూడగా రారండి వేడగా వచ్చాడు నా మెస్సయ్యా. ఆకాశాన ఆనందాలే పలికెను ఈ రేయిలో. యేసే పుట్టాడని ఊరువాడ పొంగిపోయే నేడే ఓ సంబరం. మెరిసే తారా దారి చూపి చేసే ఆడంబరం. బురకలు వేసి యేసుని చూడ వచ్చే గొల్లలు, తరుములు వేసి చాటారండి శుభవార్తలు. శిశువును చూసి ఆరాధించి పాడే దూతలు, కానుకలిచ్చి వేడారండి ఆజ్ఞానులు. పాడండి పూజించండి పసివాళ్ళని, మా రాజు నీవేనని. మా రాజు నీవేనని. రాజాధిరాజుగా లోకాన జ్యోతిగా పుట్టాడు నా యేసయ్యా. కనులారా చూడగా
పర్ఫార్మెన్స్ సీనియర్ బాయ్స్ జెలోస్ పాటతో నృత్య ప్రదర్శన చేస్తారు. అందరు చప్పట్లు కొడుతూ వాళ్ళని ఆహ్వానిద్దాము. दाऊद नगर में जल्लोश हुआ है, आया है राजा यीशु। दाऊद नगर में जल्लोश हुआ है, आया है राजा यीशु। दाऊद नगर में जल्लोश हुआ है, आया है राजा यीशु। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। हुआ हुआ है वचन खुदा का, जन्मा है राजा यीशु। हम सबका प्यारा मसीह हमारा, चरनी में आया यीशु। पूरा हुआ है वचन खुदा का, जन्मा है राजा यीशु। हम सबका प्यारा मसीह हमारा, चरनी में आया यीशु। परम पिता का इकलौता बेटा, हम सबका राजा जीवन दाता। परम पिता का इकलौता बेटा, हम सबका राजा जीवन दाता। उद्धार करने सबका जगत में आया है राजा यीशु। अरे झूमो रे नाचो रे जश्न मनाओ, आया है राजा यीशु। उद्धार करने सबका जगत में आया है राजा यीशु। अरे झूमो रे नाचो रे जश्न मनाओ, आया है राजा यीशु। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। अरे झूमो रे नाचो रे जश्न मनाओ, आया है राजा यीशु। जोर से गाओ और सबको बताओ, आया है राजा यीशु। अरे झूमो रे नाचो रे जश्न मनाओ, आया है राजा यीशु। जोर से गाओ और सबको बताओ, आया है राजा यीशु। पापियों का जिसने पाप सहा, सूली पे खुद को कुर्बान किया। पापियों का जिसने पाप सहा, सूली पे खुद को कुर्बान किया। तीसरे दिन फिर जिंदा हुआ है, आया है राजा यीशु। तीसरे दिन फिर जिंदा हुआ है, आया है राजा यीशु। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया।
ఒకప్పుడు ఈ స్టేజ్లో ఉండే, ఇప్పుడేమో యాంకరింగ్ స్టేజ్లోకి వచ్చాము, పిల్లలకి నేర్పించే స్టేజ్లోకి వచ్చాము. దానికి కారణం మా టీచర్స్, మా లీడింగ్ పొజిషన్లో ఉన్న ఆదిత్యను, అండ్ ఏస్ క్లబ్ని నడుపుతున్న అండ్ ఓఫిర్ మినిస్ట్రీస్ని నడుపుతున్న ఓఫిర్ అయ్య గారికి ఎంతగానో వందనాలు. దేవుని గురించి సువార్త చెప్పడము, దేవుని పనిలో ఒక బాధ్యతను మాకు అప్పగించారు. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులకు కూడా వందనాలు. చైర్స్ తీసుకొచ్చేసి ఒక 10 చైర్స్ తీసుకురండి. చక్కగా నృత్యాలు వేసి మనల్ని సంతోషింపజేసినటువంటి పిల్లలందరికీ మరొకసారి దేవుని ఆశీర్వాదములు. ఇవి ఈ యొక్క మీటింగు కొద్ది రోజుల ముందు, ఒక వారం రోజుల ముందే అనుకోవడం జరిగింది. కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ కూడా లేదు పిల్లలకి, అయినా సరే చాలా చక్కగా చేశారనమాట. ప్రాక్టీస్ లేనప్పటికీ కూడా చాలా బాగా డ్యాన్సులు చేశారు పిల్లలు. అలాగే మీటింగ్ కూడా చక్కగా సూరారం యూత్ పిల్లలు చక్కగా నిర్వహించారు. సమయంలో మరి ఈ సభకు వాక్యోపదేశాలుగా పిలువబడినటువంటి ఓఫిరయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుంటూ ఉన్నాం. చప్పట్లు బట్టి ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ గారు యాదాల అబ్బుల్ గారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే దుద్దిగల్ డబుల్ బెడ్రూమ్లో, అలాగే మియాపూర్లో ఓఫిర్ మినిస్ట్రీస్లో బ్రాంచ్ సంఘాలు నడిపిస్తున్నటువంటి పాస్టర్ సువార్తరాజు గారు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ ఒక టేబుల్ అరేంజ్ చేశాం. ఇక్కడ మరి కాలనీలో మాకెంతో అండగా ఉండి మాకెంతో సహకరిస్తూ మరి మా మధ్యలో ఉన్నటువంటి మరి రాజన్న అంజన్న గారు వారు ఇక్కడ ఉంటే వారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రాజేందర్ గారు, అంజన గారు, అలాగే రాజు గారు వారు ఒకవేళ ఇక్కడ ఉంటే వారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వారు పనులలో బిజీగా ఉన్నట్టున్నారు. మంచిది. ఈ సమయంలో
ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. అతడతి కాక్షణీయుడు రాయుడు, అతడతి కాక్షణీయుడు రాయుడు. అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతని నోరతి మధురంబు మధురంబు. అతని నోరతి మధురాతి మధురం. అతని పలువర్ష ముత్యాల సరివర్ష, అతని పలువర్ష ముత్యాల సరివర్ష. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో మరి అయ్యగారికి మనం సమయం అప్పగించక ముందు మా చిన్న సన్మానం ఉంది అయ్యగారికి. పిల్లలందరూ సురారం యూత్ పిల్లలందరూ కూడా వారు వేదిక మీదకి వచ్చి అయ్యగారిని సన్మానించవలసిందిగా మనం త్వరగా రావాలి. త్వరగా త్వరగా రావాలి యూత్. త్వరగా త్వరగా రా.
నరసమ్మ మీరు కూడా తర్వాత అలాగే మరి ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉంటూ వయసు మీద పడ్డప్పటికీ కూడా చాలా ఈ శరీరం నాది కాదు అన్నట్టుగా పరిగెత్తుతూ ఉంటారు అబులన్న గారు. శక్తికి మించి పోరాటం చేస్తూ అయ్యగారి వెనకాల పరుగులు తీస్తూ ఎంతో సేవలు అందిస్తున్నటువంటి మరి జనరల్ సెక్రటరీ గారు అబులన్న గారిని కూడా మన యూత్ సన్మానించుకుంటారు. నెక్స్ట్ సండే స్కూల్ సీనియర్ పిల్లలు రెడీ ఉండాలి. సండే స్కూల్ సీనియర్ పిల్లలు టీచర్స్. మా యూత్ దండతో సన్మానిస్తారు. అలాగే చాలా సంవత్సరాలు బట్టి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు నుండి దూరం అనక భారం అనక చక్కగా ఓపిక కలిగి మరి శివరారం వచ్చి సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి మా సండే స్కూల్
మా సురారం మేనేజర్
వెళ్ళినప్పుడు 2 సార్లు వచ్చి నన్ను అడిగాడు, అన్న మిమ్మల్ని సన్మానం చేస్తాను, మిమ్మల్ని సన్మానం చేస్తాను. వద్దని చెప్పాను, అయినా వెళ్ళలేదు. మీరు చేసేసారు అనలేదు, నన్ను సన్మానం చేసేసారు. ఎందుకంటే పరిమళ పాపని సన్మానం చేస్తే ఇప్పుడు నాకు చేసినట్టే. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ పాలమార్కుల మధు గారు వారు వేదిక మీదకి రావాల్సింది. Merry Christmas. Happy Christmas.
చూడ మన మెళ్ళుదామన్నయ్య రారి చూడా మన మెళ్ళుదామన్నయ్య పశువుల పాకలు పశువుల పాకలో నన్నయ్య పశువుల పాకలో శిశువు పుట్టే చూడ వెల్లుదామన్నయ్య శిశువు పుట్టే చూడ వెల్లుదామన్నయ్య రాజులకు రాజు కన్నయ్య రాజులకు కన్నయ్య రారే చూడా మన వెల్లుదామన్నయ్య రారే చూడా మన వెల్లుదామన్నయ్య. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రభునందు ప్రియులారా, నా విరోధులు నన్ను చూసి విమర్శించవచ్చు, ఈయన తల మీద ఏదో పెట్టుకున్నాడు ఏందని. అయితే పురుషులైన వారు తల కప్పుకోవద్దని ఉంది సమాజ కూటాల్లో, పరిశుద్ధుల సమాజ కూటంలో, దేవుని సన్నిధిలో తల కప్పుకోవద్దు, చెవులు కప్పుకోవద్దు అని అయితే లేదు బైబిల్లో. కాబట్టి నేను ఇట్లాంటిది కొనుక్కున్నా. ఈ తల మొత్తం బయట ఉంటుంది, చెవులు అయితే కవర్ అవుతాయి అన్నమాట. సో ఇది మరీ అంత వాక్య వ్యతిరేకమేదే కాదు. కావాలంటే చూడండి, నా తలకాయ అంత గుండు గిండు అంత కనబడుతుంటుంది. ఎందుకంటే మరి మా చిన్నప్పుడు మాకు ఒక సార్ ఉండేవాడు, అబ్బాస్ అలీ సార్ అని ఉండేవాడు. అయితే మాకు తెలియక, చిన్నప్పుడు మాకు తెలియక ఆయన పేరు మాకు తెలియని, మాకు తెలుగు వాళ్ళం కదా, ఉర్దూ కల్చర్ అలవాటు లేక వరంగల్లో అబ్బాస్ అలీ అని అనుకునేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు నేను పెద్దోడిని అయినాక ఇప్పుడు నా పేరే అబ్బాస్ అలీ అయిపోయింది. ఎక్కడ పోయినా కూడా ఇట్లా ఓపెన్ టాప్ కింద ఇప్పుడు అపోస్తలుడు అబ్బాస్ అలీ వచ్చాడని చెప్పాల్సి వచ్చింది. ప్రియులారా, ఒకటి సంతోషం, మరి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో పరీక్షలు బాధల్లో ముందుకు సాగుతున్నా కూడా ఒకటి గొప్ప సంతోషం ఏంటంటే, నేను ఇది పెట్టుకుంటే, చెవులకు పెట్టుకుంటే కూడా మీరు నన్ను గుర్తుపట్టారు. అది చాలా గొప్ప విషయం. గుర్తుపట్టారు ఏమనుకున్నాను నేను, ఎవరో వచ్చాడు, మా ఆత్మీయ తండ్రి రాలేదని అనుకుంటారు అనుకున్నా. కానీ ఎట్లా గుర్తుపట్టారో నాకు అర్థం కాలేదు. పెట్టుకుంటే కూడా మీరు అద్భుతంగా గుర్తుపట్టారు. చాలా సంతోషం. గుర్తుపట్టడమే కాదు, సన్మానం కూడా చేశారు. అయితే సన్మానము ముందు వద్దందాం అనుకున్నా, కానీ చలి పెడుతుంది బాగా. కాబట్టి ఏదో ఒకటి కప్పండ్రా పోయి తొందరగా అని చెప్పేసి సన్మానం కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఇక అది కూడా ఈ చలికి తట్టుకుంటలేదు. తట్టుకోక కారులో నుంచి నాశాలు తెచ్చుకొని నాకు నేనే సన్మానం చేసుకున్నా. ఇప్పుడు కొంచెం చలి ఆగింది. నేను ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నా బందోబస్తు మీద, కానీ 8 కల్లా రావాలని పాస్టర్ వెంకటేష్ గారు చెప్పారు. అందుకే తొందరగా వచ్చినందుకు నేను మరి అన్ని చిన్నపిల్లల యొక్క నాట్యాలు, కొరియోగ్రఫీ, అంత అద్భుతమైనటువంటి ప్రదర్శనలు నేను చూశాను. కంగ్రాచ్యులేషన్స్, అద్భుతంగా చేశారు. మాకందరికీ సన్మానాలు చేయడమే కాకుండా మీ టీచర్లు ఇద్దరు, పరిమళ అండ్ చిన్నదాని పావని, వాళ్ళకిద్దరు నేనే పేర్లు పెట్టినా కానీ నాకు కన్ఫ్యూజను. పెద్ద ఆమె పరిమళన, చిన్న ఆమె పరిమళన, పావని పరిమళ ఎవరెవరిని నాకు కన్ఫ్యూజ్. ఇద్దరు నేనే పేర్లు పెట్టా, పెద్ద ఆమె పరిమళ, చిన్న ఆమె పావని. వాళ్లకు మీరు చేసిన సన్మానమే న్యాయమైనది, కరెక్ట్ సన్మానం అది. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని నాట్యాలు నేర్పించి ఎంకరేజ్ చేసి
అద్భుతంగా మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి ఏర్పాటు చేశారు. చిన్న బిడ్డలు నేను ఎత్తుకున్నా వాళ్ళను, నేను ఎత్తుకొని పేర్లు పెట్టాను. ఇప్పుడు పెద్దవారు అయిపోయారు, చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ కూడా యేసయ్య నామంలో నేను ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ గొప్ప గొప్ప వ్యక్తులు కావాలా. ఏ ఫీల్డ్లో అయినా సరే, మీరు ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు, లాయర్లు కానీ, ఈ బిజినెస్లో కానీ, ఎందులోనైనా సరే యేసయ్య మిమ్మల్ని తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. తలగా చేయడం అంటే ఏంటిది అంటే, మన దేశపు భాషలో, ఇక్కడ ప్రాంతీయ భాషలో, వాడేం పెద్ద తోపారా, ఏమరా నువ్వు తోపు అనుకుంటున్నావా అని అంటారు కదా, విన్నరా? తోపు అంటే ఈ తుపాకులు వీరు అన్నిటికంటే పెద్ద ఫిరంగి అనమాట. అది తోపు అంటే అన్నిటికంటే పవర్ఫుల్. ఏమరా నువ్వు తోపు అనుకుంటున్నావా అని. కాబట్టి తలగా చేస్తాడు దేవుడు అంటే నిన్ను తోపుగా చేస్తాడు అనమాట. మనం ఒక వాగ్దానం దేవుని దగ్గర తీసుకుందాం. మీరు ఇదే రీతిగా దేవుణ్ణి ప్రేమించి ఆరాధించి ఆయన సువార్త ప్రకటిస్తుంటే దేవుడు నిన్ను తోకగా చేయడు, తోపుగా చేస్తాడు. నువ్వు ఎక్కడున్న తోపే, నువ్వు ఏ వృత్తిలో ఉన్న తోపే, నిన్ను మించిన వాళ్ళు ఉండరుగా. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా, నా బిడ్డలే మీరందరూ, నా మనవలు మనవరాళ్ళు, ఎంత సంతోషం. మీరందరూ భారతదేశం అంతటిని సత్యముతోను వెలుగుతో న్యాయముతో నింపే బలవంతులైన సైనికులు కావాలి అని ఆశిస్తున్నాను. తప్పకుండా అటువంటి సైనికులు మీరు అవుతారు అని నేను నమ్ముతున్నాను. ప్రియ కుమారుడు వెంకటేష్ బాబు, పాస్టర్ వెంకటేష్, ఇవాళ భారతదేశం అంతా వాడబడుతున్నాడు ఆయన. నాగపూర్లో మొన్న ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే తర్జుమా అనువాదం చేసేటైనా వస్తానని చెప్పి రాలేదు. రాకపోతే నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు ట్రాన్స్లేషన్ చేసేటైనా రాలేదు, ఇక నేను డైరెక్ట్గా హిందీలో మాట్లాడాలి, మరి ఏం చేయాలంటే ప్రార్థన చేశాను. మీరు ప్రార్థన చేయండి, నేను హిందీలోనే నాకు తెలిసింది ఏదో వాక్యం చెప్పి హిందీలోనే మాట్లాడావు కదా. ఎంత అద్భుతం. ఒకప్పుడు ఒక్క ముక్క హిందీ రాదు, ఇవాళ హిందీలో సువార్త చెప్పేస్తున్నాడు పాస్టర్ వెంకటేష్ గారు. ఎంత అద్భుతమైన విషయం. ఇక ఆయన అవుట్ రీచ్ ఎక్కడెక్కడికో వారి పరిచర్య వెళ్ళిపోయింది. ఇవాళ వెంకటేష్ బృందము ద్వారా, అలాగే మరి ఇంకా బాలశివాజీ, సైమన్ పాస్టర్ గారు, ఇంకా టీం మెంబర్స్ చెప్పండి, మీ రవిసారథి గారు, దయాసాగర్ గారు, పాస్టర్ దయాసాగర్ గారు, మురికిపూడి దయాసాగర్ గారు, ఇంకా సత్యానందం గారు, అబ్బులు గారు. ఇవాళ అవుట్ రీచ్ టీం ప్రభావం ఎక్కడి దాకా పోయిందంటే, మహారాష్ట్రలో ప్రతి జిల్లాలో మన రాష్ట్రీయ మసీహీ పరిషత్ శాఖలు, కమిటీలు ఓపెన్ అయిపోయినాయి. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒరిస్సా, కర్ణాటక, అన్ని రాష్ట్రాల్లోకి, పంజాబ్, గుజరాత్, ఇన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయింది. దేశమంతటికి పైసలు లేని సంస్థ, డబ్బులు లేని సంస్థ. మనము మరి డబ్బుతో పని చేయడం లేదు, పరిశుద్ధాత్మ శక్తితో పని చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఇది ఒక అద్భుతం. ప్రియ బిడ్డలారా, ఇదే పోరాటం, ఇదే పట్టుదల, ఇదే సమర్పణ, ఇదే వైరాగ్యం, ఇదే పౌరుషంతో మీరు ఇదే ధైర్యముతో, తెగింపుతో, తెగువతో ముందుకు సాగితే మీరు దేశమంతటిని సత్యముతో, న్యాయముతో తప్పక మీరు నింపగలుగుతారు.
ఇంకా ఆకాశమే మీకు హద్దు, ఆకాశమే మీకు హద్దు, మీకు అడ్డు అనేది లేదు, మీకు ఆటంకం అనేది లేదు, పరిమితి అనేది లేదు. దేవుడు మనల్ని అమాయకులను, ఈ లోకమంతా మనల్ని తృణీకరిస్తే యేసయ్య వచ్చే మీరే నాకు కావాలని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చిన్న క్లుప్త సందేశం మీతో పంచుకొని మీరందరూ కళ్ళు మూసుకుంటే నేను ఇక్కడి నుంచి మాయమైపోతాను. ఎందుకంటే నాకు చాలా చలి పెడుతుంది, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా మిక్కిలి గొప్ప దేవా యేసయ్య, మా బ్రతుకులను ఈ భూమి మీద మీరు కొనసాగించి పొడిగించి మా ఆయుష్కాలములు ఎక్స్టెన్షన్ చేసి మరొక సంవత్సరం, నూతన సంవత్సరం 2025వ సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగ మేము జరుపుకోవడానికి ఈ భూమి మీద ఈ మహదానందకరమైన మహదవకాశం, సువర్ణావకాశం మాకు అనుగ్రహించినందుకు యేసయ్యా మా కన్న తండ్రి మిమ్మును స్తుతించి కొనియాడి ఆరాధించి మిమ్మును ఘనపరుస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, ఈ గాజుల రామారంలో, ఈ దేవేంద్ర నగర్లో నా తండ్రి అద్భుత రీతిగా ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ దాసుడు పాస్టర్ వెంకటేష్ని, వారి సంఘమును మీరు దీవించి బలపరిచినందుకు ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాం. పాల్గొన్నటువంటి యవన బిడ్డలు, చిన్నారులు, పెద్దవారు అందరినీ ఆశీర్వదించండి. ఇంతసేపు జరిగినటువంటి మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలన్నిటి కొరకు నీకు స్తోత్రం. మేము తిరిగి లేచి మేము మా ఇంటికి వెళ్ళక ముందు ఒక్కసారి యేసయ్యా మీరు మాతో మాట్లాడమని, గొప్ప కార్యములు చేయమని యేసు పరమాద్భుత నామమున స్తుతించి ఆరాధించి స్వతంత్రించుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, అపోస్తలుడైన యోహాను యేసు ప్రభు వారికి ఉన్నటువంటి 12 శిష్యులలో ఆయనకు అతి దగ్గరి వాడు, అత్యంత సన్నిహితుడు. యేసయ్య ఛాతి మీద తలబెట్టుకొని ఉండేవాడు ఎప్పుడు కూడా. మిగతా వాళ్ళందరూ దూరంగా ఉంటే ఆయన పరుగున వచ్చి యేసయ్య రొమ్ము మీద తలబెట్టుకున్నట్లాగా ఉండేవాడు. అంత చనువు యేసయ్య అంటే. ఇక్కడ తలబెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా? గుండె చప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ అని వినిపిస్తుంది. యేసయ్య గుండె చప్పుడు విన్నటువంటి ధన్యుడు యోహాను. బైబిల్ గ్రంథములో 5 పుస్తకాలు రాశాడు. 66 గ్రంథాలలో 5 గ్రంథాలు ఆయనే రాశాడు. యోహాను సువార్త 1, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, 5వది ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలు ఆయనే రాశాడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఏమని అంటే, తండ్రి తన కుమారుని పంపి ఉండుట మేము చూచి. తండ్రి తన కుమారుని పంపి ఉండుట మేము చూచి. ఎందుకు పంపాడంటే లోకరక్షకుడిగా ఉండుటకు. ఈ లోకానికే ఒక రక్షకుడుగా ఉండడానికి. లోకమునకు ఒక దేశానికి కాదు,
ఒక జిల్లాకు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక భాష మాట్లాడే వాళ్ళకి కాదు. ఈ లోకములు ఎన్ని భాషలైనా ఉండని, ఎన్ని కులాలైనా పెట్టుకొని, ఎన్ని మతాలైనా పెట్టుకొని, ఈ లోకములో ఉండే మనుషులందరికీ కూడా రక్షకుడుగా ఉండడానికి తండ్రి తన కుమారుని పంపాడు. ఇప్పుడు తండ్రి ఎవరయ్యా మరి? కుమారుడెవరు? తండ్రి ఎవరు, కుమారుడెవడు అనే పెద్ద ప్రశ్న వస్తుంది. మీకు ఒక చిన్న పరిష్కారం, చిన్న సమాధానం చెబుతా. దీనికి చిన్న వివరణ ఏంటంటే, దేవుడు ఈ భూమి మీదకి రావాలనుకున్నాడు. దేవుడు ఈ భూమి మీదకి రావాలనుకున్నాడు. ఆయన వస్తే తప్ప మనుషుల సమస్య తీరదు. ఆయన వస్తే తప్ప మనుషులకు పాపము నుండి విడుదల కలగదు. ఆయన వస్తే తప్ప నరకము నుండి రక్షణ కలుగదు. ఈ మాట 49వ కీర్తన 9వ వచనంలో కోరహు కుమారులు రాశారు. 49వ కీర్తన 9వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. వాళ్ళ ప్రాణాలను విమోచించాలి అంటే, కాపాడాలంటే కొంత ధనము చెల్లించాలి, కొంత జరిమానా కట్టాలి. అది చాలా పెద్ద అమౌంట్. అంత ఖరీదు ఎవడు చెల్లించలేడు. ఎన్నటికీ ఆ అప్పు తీరదు. అది అట్లుండవలసినది. ఈ భూలోక ప్రజల సంగతి ఏంటో తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నేను బాగానే ఉన్నాను, బాగా చదువుకున్నాను, బాగా ఆస్తిపాస్తులు సంపాదించాను, ప్రజలందరి చేత జేజేలు కొట్టించుకున్నాను అని మురిసిపోతూ ఉంటారు. కానీ వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నారంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చెబుతుంది మనకు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారు హర్షించువారు పడిపోవుదురు. పాతాళము నోరావిలిచ్చిందట పెద్దగా, అపరిమితముగా అని నోరు తెరిచింది. గొప్పవాళ్ళు, బీదవాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, ఎన్నికలేని పామరులు, అందరూ చదువుకున్నోళ్ళు, చదువులేని వాళ్ళు అందరూ ఆ గొయ్యిలో పడిపోతున్నారు. పాతాళములో. పాతాళం అంటే ఏమిటి? అదొక అగ్నిగుండం. ఆర్పజాలని ఆరిపోనటువంటి నిత్య అగ్నిగుండం. అందులో పడ్డ తర్వాత మనం ఇక ఎప్పటికీ చచ్చిపోము, ఎప్పటికీ బ్రతికే ఉంటాం, మెలకువగా ఉంటాం. చావు రాదు, అక్కడి నుండి విడుదల దొరకదు. 1 ఏడాది కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 ఏళ్ళు కాదు, 1,000,000 సంవత్సరాలు కాదు, 1,000,000,000 ఏండ్లైనా ఇంకా ఆ బాధ నుండి మనకు విడుదల ఎప్పటికీ దొరకదు. అక్కడికి వెళుతున్నారు మనుషులందరూ పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు. ఎవడును ఆ పాతాళములో నుండి, ఆ పాతాళ వశములో పడకుండా ఎవ్వడు తన సహోదరుణ్ణి విమోచింపలేడు. 8 వాని నిమిత్తం 49వ కీర్తన 8 వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు.
అంటే వారి పాపాలకు పరిహారం చేయటానికి ఎవ్వడు లేడు. వాళ్ళ ప్రాణ విమోచన ధనము చెల్లించటానికి ఎవరు లేరు. మరి ఎవడు లేనప్పుడు ఏం చేయాలి? ఎవరికి చేత కాకపోతే దేవుడే దిగి రావాలి. అదే ఈ కీర్తనకారుడు కోరహు, ఈ మహాభక్తుడు, ఈ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. దేవుడు వస్తాడు ఎలాగైనా. 49:15 చూడండి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అంతకుముందు ఏమన్నాడు? పాతాళ వశములో నుండి వాళ్ళని ఎవడు విమోచించలేడు, ఎవడు ప్రాయశ్చిత్తం చెయ్యలేడు, ఎవడు కూడా ఆ ప్రాణ విమోచన క్రయధనం ఎవడు చెల్లించలేడు అని చెప్పి, ఎవడు చేయలేని పని ఇప్పుడు ఎవరు చేస్తారట? దేవుడు చేస్తాడట. ఎవడు చెల్లించలేడు ఆ ఖరీదు? నా దేవుడు చేస్తాడు. నా దేవుడు ఖరీదు చెల్లిస్తాడు. నన్ను ఆ పాతాళంలో పడకుండా విమోచిస్తాడు అని ప్రవచిస్తున్నాడు. అలా విమోచించడానికి దేవుడే భూమి మీదికి దిగి రావలసి వచ్చింది. దిగి రావలసి వచ్చిందంటే ఎందుకు దిగి రావాలి? అక్కడనే ఉండి చేయలేడా అంటే చెయ్యలేడు. ఆయన ఆ మహిమలోకములో ఉండి కోట్ల నక్షత్రాలను, గ్రహమండలాలను, జీవరాశులు అన్నిటినీ చేయగలిగాడు. ఈ ఒక్క పనే చేయలేడు. మనుషులను పాతాళము నుండి, నరకము నుండి రక్షించే పని మాత్రం చేయలేడు. కుదరదు, కుదరదు, కుదరదు. అదేంటయా? దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలడు కదా, అక్కడే కూర్చొని రక్షించవచ్చు కదా అంటే అట్లా కుదరలేదు సార్, కుదరదు. ఎందుకంటే అలా రక్షించాలనుకున్నవాడు ఏం చెయ్యాలంటే ప్రాయశ్చిత్తము చెయ్యాలి. 8లో వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చెయ్యాలి. ప్రాయశ్చిత్తం అంటే మన పాపముల కొరకు జరిమానా చెల్లించటం. అంటే ఏంటో తెలుసా? నాకు తెలియని ఊరికి పోయి స్కూటర్ డ్రైవ్ చేసుకొని రాంగ్ రూట్లోకి పోయినాను అనుకోండి. పోకూడని రాంగ్ సైడ్లో, రాంగ్ రూట్లోకి నేను మోటార్ బైక్ నడుపుకొని పోయాను. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని 5,000 రూపాయలు జరిమానా. ఎందుకంటే ముందు నీకు హెల్మెట్ లేదు, నువ్వు రాంగ్ రూట్లో వచ్చావు. లైసెన్స్ ఉందా? అది లేదు. కాబట్టి మొత్తం 5,000 కట్టమన్నారు. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేనప్పుడు వెంకటేష్ పాస్టర్ గారు వచ్చి, అరే మా అయ్యగారండి, ఎందుకు ఆయన పట్టుకున్నారు అంటే ఇట్లా తప్పులు చేశాడండి, చాలా తప్పులు. సరే ఆయన జరిమానా నేను కడతా అని 5,000 ఆయన కట్టినట్టు. తప్పు చేసిందేమో నేను, జరిమానా కట్టిందేమో వెంకటేష్ గారు. అలాగా మానవులందరి కొరకు జరిమానా కట్టడానికి ఒకడు కావాలి. ఆ జరిమానా ఏమిటనంటే ప్రాయశ్చిత్త బలిగా ఒక పరిశుద్ధ రక్తము కావాలి. పరిశుద్ధ రక్తం కావాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగూ బైబిల్ చెబుతున్నది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. పాప క్షమాపణ కలగాలంటే ఏం చేయాలి? రక్తము చిందించాలి. ఆ రక్తం ఎటువంటిదై ఉండాలంటే పరిశుద్ధమైనదై ఉండాలి. పాపము లేని రక్తమై ఉండాలి. నాశనము లేని జీవము కలిగిన రక్తమై ఉండాలి. అక్షయమైన రక్తమై ఉండాలి. అలాంటి రక్తం, మామూలు రక్తము, మేకల రక్తం, కోడెల రక్తం, కోడి పుంజులు, దున్నపోతులు రక్తం సరిపోదు. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూస్తే,
ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 9:22 ఏమన్నాడు? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుట అసాధ్యం. 10:4 ఏమన్నాడు? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం సరిపోదు. మరి ఏం రక్తం కావాలి అంటే పరిశుద్ధమైన రక్తం, నాశనము లేని జీవము కలిగిన రక్తం కావాలి. నాశనము లేని జీవం ఏమనుకుంది? మేకలకు, దున్నపోతులకు, కోడి పుంజులకు ఉంటుందా? అవన్నీ చచ్చిపోయేటివేనాయే. మనుషులకు ఉంటుందా? వాళ్ళు చచ్చిపోయేవాళ్లే. నాశనము లేని జీవం, అక్షయమైన జీవం కలిగిన రక్తం ఎక్కడుంది? పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం ఎక్కడుంది? అది దేవుడైతేనే కార్చగలడు. దేవుడే దిగి వస్తే ఆయనకు ఉంటుంది పరిశుద్ధ రక్తం. దేవుడే మనిషి అయి పుడితే ఆయన రక్తం లోపల దేవుని ప్రాణం ఉంటుంది, దేవుని జీవం ఉంటుంది. నాశనము లేని జీవం ఆయన రక్తంలో ఉంటుంది. అందుకని తప్పదు. ఆయన అక్కడే ఉండి ఎంతమంది దుర్మార్గులనైనా చంపగలడు, ఎంతమంది మంచోళ్ళనైనా కాపాడగలడు, ఎన్ని కొత్త లోకాలనైనా సృష్టించగలడు, ఎన్ని లోకాలనైనా నాశనం చేయగలడు. కానీ ఒక్కటే చేయలేడు, పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చడం కుదరదు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడు. ఆయనకు రక్తమాంసాల శరీరము ఉండదు, అంతటా ఉంటాడు ఆయన. దేవునికి రక్తమాంసాల శరీరం లేదు. ఆయన ఎట్లా బలవుతాడు? ఇక్కడ ఉన్నాడు దేవుడు, ఎట్లా పట్టుకుంటాం? ఎవడు పట్టుకుంటాడు? అంతటా ఉన్నాడు, చేతికి దొరకడు. కనుక ఆయన బలి కావాలంటే మాత్రం మన చేతికి దొరికేటట్టు రావాలి. చేతికి దొరికేటట్టు రావాలంటే మనలాగా మనిషి అయి పుట్టాలి. అందుకొరకు దేవుడు దిగి వద్దాం అనుకున్నాడు. ఇక్కడ సమస్య వచ్చింది. ఏంటంటే అసలు దేవుడు అంటే ఎవరు చెప్పండి? ఈ భూమిని చేసిన వాడు, ఈ భూమిని చేసిన వాడు, నక్షత్రాలను చేసిన వాడు, ఇలాంటి కోట్ల 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 నక్షత్ర మండలాలను చేసిన వాడు. ఒక్కొక్క నక్షత్రం మన భూమి కంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు పెద్దది. అటువంటి కోట్ల నక్షత్రాలను చేసిన వాడు ఆయన ఎంత పెద్దగా ఉంటాడండి? ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. ఆకాశము మహాకాశము నిన్ను పట్టజాలవే అన్నాడు సొలొమోను మహారాజు. ఒక చిన్న చెయ్యి సంచిని తీసుకొచ్చి ఇందులో ఆ ఏనుగును పెట్టమంటే పెట్టగలమా? దాని కాలు కూడా పట్టదు. నువ్వు చేతిలో కూరగాయలు సంచేది, ఏనుగు ఎంతలా ఉంది, దాని ఒక చెవు పట్టదు, తొండం పట్టదు, తోక పట్టదు, కాలు పట్టదు. ఒక సంచిలో ఏనుగు పట్టదు అన్నంతకంటే పెద్ద వ్యత్యాసం. ఈ పాడు మట్టి లోకములో అంత పెద్ద దేవుడు దిగొస్తే ఏమైపోతుంది ఈ లోకం? ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు సూర్యుడిని చేశాడు. ఆ సూర్యుడు ఎండాకాలం కొంచెం దగ్గరగా వస్తాడు మనకు, అంటే భూమి కొంచెం దగ్గరగా వెళ్తుంది. భూమి తిరిగి తిరిగి కొంచెం సూర్యునికి దగ్గరగా వస్తుంది ఆ ఆర్బిట్లో. అప్పుడు చాలా మందికి ఏం తగులుతుంది? ఎండ దెబ్బ కదా. ఎండ దెబ్బ తగిలి చాలా మంది చచ్చిపోతారు కదా. కొద్దిగంత దగ్గరికి 1 డిగ్రీ 1-2 డిగ్రీలు కొంచెం దగ్గరికి వస్తేనే మనుషులు చచ్చిపోతారు. అది ఆ సూర్యుడు మొత్తం భూమి మీదకి వచ్చాడు అనుకో, ఏమైపోద్ది? భూమి మాడి మసిబొగ్గై అసలు లేకుండానే మాయమైపోతుంది. సూర్యుడే భూమి మీదకి వస్తే భూమి తట్టుకోలేదు. మరి కోట్ల సూర్యుళ్లను చేసిన మహాదేవుడు భూమి మీదకి వస్తే ఈ భూమి ఉంటుందా?
ఇప్పుడు రెండు సమస్యలు. దేవుడు భూమి మీదకి రావాలి, రాకపోతే మనం నరకము నుండి తప్పించుకోలేము. ఆయన రావాలి, రాకపోతే మన కొరకు ప్రాయశ్చిత్తము చేయలేడు, మన పాపాలను పరిహరించలేడు, రక్తము చిందించలేడు. ఆత్మరూపునికి రక్తం ఉండదు కదా, రక్తము కలిగిన వాడుగా రావాలి. రాక తప్పదు. ఇదొక సమస్య, అవసరత. కానీ ఇంకో సమస్య ఏంటంటే, రక్తము చెందిద్దామని ఆయన వచ్చాడు అనుకో, ఉన్న పొలాన వచ్చేసేస్తే ఈ భూమి మొత్తం మసిబొగ్గైపోయి బూడిదైపోయి అంతరిక్ష ధూళిగా మారిపోయి లేనే లేకుండా, ఆకారమే లేకుండా మటుమాయమైపోతుంది. ఇక్కడ ఇంతకుముందు భూమి అని ఒక గ్రహం ఉండేది, ఏదిరా అంటే ఏమో సార్ గాయబైపోయింది, మాయమైపోయింది. ఆ పెద్ద ఆయన వచ్చి కాలు పెట్టాడు, బుస్సుమని మాయమైంది. ఇంకా రక్షించేది ఎట్లా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తనలోని ఒక చిన్న భాగమును బయటికి తీశాడు. తనలోని ఒక చిన్న భాగాన్ని బయటికి తీశాడు. బయటికి తీసి ఏమన్నాడంటే, 2వ కీర్తన 7వ వచనములో రాయబడి ఉంది దేవుని స్టేట్మెంట్. ఆ బయటికి తీసిన భాగాన్ని ఏమన్నాడంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. పెద్ద బత్తాయి పండు ఉందనుకోండి, అందులోంచి ఒక తొన బయటికి తీసినట్టు. ఆ మిగిలిపోయిన బత్తాయి పండు ఏమో తండ్రి, బయటకు వచ్చిన తొన పేరు కుమారుడు. ఈ కుమారుణ్ణి దేవుడు లోకానికి పంపాడట. ఆ కుమారుడు కూడా సర్వశక్తిమంతుడు, అనంత జ్ఞాని. ఆయన మహిమ ప్రభావాలు కూడా ఎవరు తట్టుకోలేరు. ఆయన తన్ను తాను ఖాళీ చేసేసుకున్నాడట. తన్ను తాను ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము చూడండి దయచేసి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఆయనకున్న మనస్సు ఎటువంటిది? 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి. అంతకుముందు ఎట్లున్నాడు? ఆయన దేవుని స్వరూపములో ఉన్నాడు. ఇప్పుడు ఎలా పుట్టాడు? మనుష్యుల పోలికగా పుట్టాడు. దేవుడు మనిషిగా పుట్టాడు. ఎందుకంటే అలా పుడితే తప్ప యజ్ఞము కాలేడు, బలి కాలేడు, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయలేడు. ఆయన మనిషి పుట్టిందే ఎందుకంటే మన కొరకు చనిపోవడానికి పుట్టాడు. అలాగ పంపించబడిన కుమారుని పేరు యేసుక్రీస్తు. దేవుడు తనలోని భాగాన్ని తీసి కన్యమరియ గర్భము ద్వారా ఈ భూమి మీద ఒక మనిషిగా పుట్టించిన ఆ సంఘటన పేరే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పంపించాడంటే ఒక జాతికి కాదు, లోకమంతటికి రక్షకుడుగా ఉండడానికి పంపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి